వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు అందరికి నమస్కారం. అమ్మారావు గారికి, జిల్లా కలెక్టర్ గారికి అందరికి నమస్కారం అండి. మా విలేజ్ రామపురం అండి, కొయ్యూరు మండలం అండి, అల్లూరి సీతారామ జిల్లా అండి. వచ్చేసరికి పట్టలో ఉన్న భూమి అండి. మేము ఇక్కడ గత 20 సంవత్సరాల నుండి సాగు చేసేవాళ్ళమే. 6వ నెంబర్ అండి ఆ పట్ట, సర్వే నెంబరు. అందులో మేము సాగు చేస్తుంటే గర్రెం కొండలరావు అనే వ్యక్తి రోలుగుంట మండలం భూమిని మానేసి కొయ్యూరు మండలం సంబంధించిన భూమిని సాగు చేశారండి అక్రమంగా. అలాగే జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, అలాగే సబ్ కలెక్టర్ గారి, పిఓ గారికి నమస్కారం. సార్, విషయం ఏంటండి సార్, మాది రామాపురం గ్రామం, మూలపేట పంచాయతీ, కొయ్యూరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. అయితే సర్వేకి దాపు చేసి కొయ్యూరు మండలం భూమి ఉంది. అయితే ఆ భూమి ఇక్కడ ఎంప్లాయ్ గర్రెం కొండలరావు అనే ఒక వ్యక్తి ఆ రోజు సర్వే జరిపారు సార్. మా భూమి చిన్నది ఆక్రమించాడని మేము కంప్లైంట్ ఇస్తే మా మండలం విఆర్ఓ గారు, అలాగే సర్వేర్ గారు, అలాగే రోలుగుంట మండలం విఆర్ఓ సర్వేర్ గారు, ఎంఆర్ఓ గారు వచ్చారు. వచ్చిన తర్వాత సర్వే జరిపి, ఏమండి మీది 2 ఎకరాలు 23 సెంట్లు రోలుగుంట 1వ సర్వే నెంబర్ భూమిలో ఉంది, మీరు కొయ్యూరు భూమికి టచ్ చేయకూడదు, సెంటు భూమి టచ్ చేసినా గొడవలు అయిపోతాయని క్లియర్గా చెప్పారు. ఆ రోజు అతను ఏమన్నా నేను టచ్ చేయనమ్మా, నాకు అసలు కొయ్యూరు భూమితో సంబంధం లేదన్నారు. ఈరోజు ఏమైతే మళ్ళీ నాకు ఆ భూమి కావాలని, దాంతోపాటు పక్కనున్న సర్వే నెంబర్ 6లో భూమి మొత్తం కావాలంటూ వెళ్తున్నారు. అయితే ఆల్రెడీగా దానికి ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి 3 గొడవ పడుతూనే ఉన్నారు. కింజేటి లక్ష్మి, సోల శ్రీనివాసరావు, దేవోజీ గంగరాజు. ఆ భూమి ఇతను కావాలని వెళ్తున్నాడు. అయితే విషయం ఏంటంటే ఇతను ఉద్యోగి, ఇతనికి 45,000 శాలరీ వస్తుంది. 10 ఎకరాల భూమి కొండ సంతలో ఉన్న జీడి తోట, పామాయిల్ అన్నీ ఉంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ ఆవిడ నాన్ ట్రైబుల్, మన ఇష్టావిడి కాదు. అలాంటి వ్యక్తికి ఎలా భూమి ఇస్తారు? అందుకనే మా ప్రజల తరపున మేము కోరుకునేది ఏంటంటే ఈ 3 రైతులకైనా ఇవ్వండి, లేదనుకుంటే గ్రామాల్లోన ఎవరికి భూమి లేదో వాళ్ళకి ఇవ్వాలి. కాదు, కొండసంత గ్రామం, ఇక్కడ ఏదో నివాసం ఉండడానికి వచ్చి కొందరు నాయకులతో కుమ్మక్కయ్యి, అదే మూలపేట పీసా కమిటీ అధ్యక్షుడు, అలాగే మా పంచాయతీ వైస్ సర్పంచి, వీళ్ళందరూ వైస్ సర్పంచి, జెడ్పీటీసీ, అలాగే పీసా అధ్యక్షుడు మూలపేట, వీళ్ళంతా జట్టయి అక్రమంగా ఆక్రమించిన భూమి పట్టా కావాలని నాయకులు కూడా వస్తాసు పలకడం ఎంతవరకు సమానమని నేను మీ అందరికి తెలియదు. వీళ్ళందరూ డబ్బు ఉన్నవాళ్ళు సార్. అతనికి డబ్బు ఉంది, ఎంత దూరమైన ఖర్చు తిరగగలడు. ఎంఆర్ఓ ఆఫీస్, సభ కలెక్టర్ ఎక్కడికి వెళ్ళగలడు. మేము అందరు పేదోళ్ళమే, మేము తిరగలేము. అది ఎన్నుకున్న నాయకులు, జెడ్పీటీసీ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, అలాగే పీసీ అధ్యక్షులు కావచ్చు, చెప్పాలి తప్పు, ఇది ఆక్రమణ తప్పు, ఇలా చేయకూడదు. ఎందుకంటే అని ఒక పదవిలో ఉన్న నాయకులు చెప్పకుండా వీళ్ళు వెళ్ళి అతను సపోర్ట్ చేసి దొంగతనం పట్టాలు తయారు చేయించుకోవడం చేస్తున్నారు. ఇది మట్టికి మీరు తప్పని చెప్పి మా గ్రామం తరపున మేమందరం మీకు విన్నవించుకుంటాం సార్. ఈ విషయంలో మీరు కఠినంగా వ్యవహరించి మా ప్రజలకి ఏమైనా భూమి ఉన్నట్లయితే, ఈ 3 కాకుండా మిగిలినట్టయితే గ్రామాలు ఎవరి భూమి లేదు వాళ్ళకి ఇచ్చేయండి. అంతే తప్ప కానీ రామాపురం గ్రామం భూమి రామాపురం గ్రామ పేద ప్రజలకి చెందాలి. అంతేగాని ఒక ప్రైవేట్ ఉద్యోగి 45,000 శాలరీ, 10,000 ఎకరాల భూమి, అలాగే అలా నాన్ ట్రైబుల్ ఇతనికి ఎలాగిస్తారు? ఇది కరెక్ట్ కాదని, అలాగే ఈ భూమి ఇంత ఆక్రమణ జరిగిందని మేము విఆర్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చాం. ఇక్కడ భూమి ఆక్రమణ జరిగిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించాలి. కానీ వాళ్ళు మెతకబారతనం ఎందుకు వ్యవహరిస్తున్నారో మాకు అర్థం కాలేదు. అంటే డబ్బున్నోడికో న్యాయం, పేదోడికో న్యాయం అన్నది మాకు అనుమానం కలుగుతుంది. ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్కి, కలెక్టర్ గారికి, అలాగే సబ్ కలెక్టర్ గారి, పిఓ అందరికీ బాధ్యత ఉంది. పేదోడికి న్యాయం చేస్తేనే, లేదనుకుంటే మేము అంతకు మించి ఏం చేయలేము. ఎందుకంటే మేము పేద కుటుంబం, డబ్బు కట్టే నెంబర్ సర్వే భూమి ఇదంతా ఇది మొత్తం ఆక్రమణలో ఉంది.
అయితే ఈరోజు నేను ఈ పోరాటం కారణం ఏంటంటే నేను పీషా అధ్యక్షుడు అండి 5 గ్రామాలకి, అంటే కొండసంత, రామాపురం, పొర్లుబంద, పాలమాడి, దారగెడ్డ అందరి నాయకులు ఒకటైపోయినా నేను ఈ చట్టం ప్రకారం ఈ ఊరి గ్రామస్తునే కాదు, అలాగే పీషా కమిటీ అధ్యక్షుని కాబట్టి పోరాడుతున్నాం. అలాగే నాకు సహకరిస్తున్న ప్రజలందరూ కూడా, ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇది అన్యాయం అని నొత్తి నోరు కుట్టుకున్నా సరే వాళ్ళు వినట్లేదు. అందువల్ల అధికారులు మాకు న్యాయం చేయాలి. ఇది ఎవరికి చెందుతుంది అన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి అధికారులందరికీ ఇది రామాపురం గ్రామంకి సంబంధించిన అట్టడుగు పేదవారు ఎవరుంటే వాళ్ళకే ఈ భూమి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ ముగ్గురికని ఇవ్వాలి. లేదనుకుంటే అంత కాదనుకుంటే రామాపురంకి సంబంధించిన ఇల్లులకని ఇవ్వండి, స్కూల్ బిల్లుకని ఇవ్వండి, కానీ అతనికి ఇవ్వకూడదు. అతను డబ్బున్న వ్యక్తి, పేదోడికి చెందాలి. ఇది మా విన్నపం. అందుకే ఈ విషయాన్ని కలెక్టర్ గారికి, అలాగే సబ్ కలెక్టర్ గారికి, పిఓ గారికి